జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిండు, నాకు నిద్ర పడతలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిండ్రు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిండు, నేను అన్నం తింటలేను, నీళ్లు తాగుతలేను, కూర తింటలేను. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే నాకు చచ్చిపోవాలనిపిస్తుందన్న, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి పరేషాన్ అయ్యి నాకు ఫోన్లు మెసేజ్లు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి మనం ఏం చేయాలి అని చెప్పేసి నేను ఆలోచించి 10 మందిని కన్సల్ట్ చేసి నేను ఒక గూగుల్ ఫామ్ అన్నది తయారు చేసి మీ దాకా పంపించాను. ఈరోజు కూడా ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో ఆ గూగుల్ ఫామ్ ఇస్తా. మీ దాకా పంపిస్తే మీలో చాలామంది 45,000 మంది దాదాపు గూగుల్ ఫామ్ని ఫిల్ చేసి నా దాకా పంపించారు. ఏం చేసుడు లేదు, ఆ ఫామ్ని ఫిల్ చేసి కింద సబ్మిట్ బటన్ నొక్కితే ఆ ఫామ్ నా దాకా వస్తుంది. వస్తే నేనేం చేస్తా అంటే ఆ ఫామ్ని, ఆ డేటాని అటాచ్ చేసి ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి, ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తా. వెనకాల మీ డేటా అటాచ్ చేసి పంపిస్తా. పంపిస్తే ఏమవుతుందన్నా అంటే, పంపిస్తే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ఇప్పుడు జరిగింది ఏంటి అంటే, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి ప్రజాస్వామ్యాన్ని చంపాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ప్రజాస్వామ్యం యొక్క చావు. ఇది నిజం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నేను ఈ ప్రయత్నం చేస్తున్నది దేనికి అంటే, ఆ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి అని చెప్పేసి. ఈరోజు ఈవీఎం ట్యాంపర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టిర్రు. రేపు పొద్దున్న ఇండియాలో జరిగే ప్రతి ఎలక్షన్ ఇట్లనే జరిగితే ఇక మన ప్రజాస్వామ్యం బతుకుతుందా? ఎందుకు మరి ఈ ఓట్లు, ఎలక్షన్లు అని డ్రామా? అందుకే దీనికి ఎగెనెస్ట్గా మనం నిలబడాలి. దీని మీద యాక్షన్ తీసుకునే దమ్ము, ధైర్యం, అథారిటీ ఎవరికి ఉంది అంటే ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి ఉంది. అందుకే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి ఒక రిప్రజెంటేషన్ పెడదాము అని చెప్పేసి నేను ప్రయత్నాలు చేస్తుంటే చాలామంది ఆ ప్రయత్నాలను అడ్డుకుంటున్నారు. నన్ను భయపెట్టాలని చెప్పేసి అనుకుంటున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే విషయం చెప్తాను, నా బొచ్చు కూడా బీకలేరు, ఏం చేయలేరు. ఒకటి. రెండో విషయము, ఏం చేశారు అంటే, ఈ టీడీపీ వాళ్ళు నేను ఒక ఫామ్ రిలీజ్ చేస్తే నా లాగానే 3 ఫామ్లు ఇంకా రిలీజ్ చేశారు. వాళ్ళ తరఫున 3 ఫామ్లు. అంటే నా ఫామ్ని గుర్తుపట్టొద్దు అని చెప్పేసి ఇదొక ఏమంటారు పెద్ద అది వింత. నేను చూశారు, ఇదేంది నా ఫామ్ కాదే అని చెప్పేసి నేను ఆశ్చర్యపోయా. ఇది ఒక కాన్స్పిరసీ నడుస్తుంది. ఎట్లా నన్ను ఆపాలి అని ట్రై చేశారు. ఫోన్లు చేశారు, బెదిరించారు, మెసేజ్లు చేశారు, బెదిరించారు. నా బొచ్చు కూడా నేను ఆగబోయేసరికి ఏం చేశారు అంటే, ఈ ఫామ్ని డైల్యూట్ చేయాలి ఎట్లా అని చెప్పేసి నాలాగా 3 ఫామ్లు ఇంకా తయారు చేశారు. ఆ 3 నా దానికి వచ్చినాయి, ఇంకా చాలా బొచ్చలు ఉన్నాయి. అయితే ఆ ఫామ్లు తయారు చేశారు. ఒరిజినల్ ఫామ్ ఏదో తెలియక పాపం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నేను ఒకటే విషయం చెప్తా, ఈరోజు ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నా, ఆ డిస్క్రిప్షన్లో ఫామ్ లింక్ ఇస్తున్నా. అదే ఫామ్ డిస్క్రిప్షన్ అంటే ఏందన్నా, ఆ లింక్ ఆడుందో మాకు అర్థం కావట్లేదన్న అంటే, దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎవరైనా తెలిసిన వాళ్ళని అడగండి. ఈ వీడియో ఉంది, ఇట్లా డిస్క్రిప్షన్ అంటున్నాడు, యాడుంది అని చెప్పేసి అడిగితే ఎవరైనా తెలిసినోడు చూపిస్తాడు, ఆ ఫామ్ నొక్కుతాడు. ఆ ఫామ్లో నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి కింద సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే అది నా దాకా వస్తుంది. నా దాకా రాగానే 1,00,000 ఫామ్లు 1,00,000 ఫామ్లు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆల్రెడీ 45,000 చిల్లర వచ్చేసినాయి. ఫస్ట్ డే 30,000 వచ్చినాయి. దాని తర్వాత స్లో అవ్వడం మొదలైంది. అందుకే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. ఈ ఫామ్లని స్లో చేయకండి దయచేసి. కొంచెం కష్టమైనా సరే, నిజంగా అన్యాయాన్ని ఎదుర్కోవాలి అనుకుంటే తప్పకుండా ఈ ఫామ్లని ముందుకు తీసుకెళ్ళండి. ఒక ప్రజా సునామీ అన్నది రావాలి. 45,000 ప్రజలతోటి సునామీ రాదా అంటే తప్పకుండా వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కానీ 45,000 మంది ప్రజలంటే 45,000 మంది చాలదు. 1,00,000 మంది తక్కువ ఉంటే మనకు ఒక వాల్యూ ఉంటుంది. నేను ప్రతిదీ మీ అందరికీ చెప్పి చేస్తా. రిప్రజెంటేషన్ ఇచ్చే రోజు నేను రిప్రజెంటేషన్ ఇది ఇస్తున్నా, ఇది అని చెప్పేసి మీ ముందర పెట్టి చేస్తా. తప్పకుండా నేను చేస్తున్న ఈ ప్రయత్నానికి చాలామంది నన్ను హర్షిస్తున్నారు, చాలామంది పొగుడుతున్నారు, అది చేస్తున్నారు. కానీ ఒకటే విషయం వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే, సార్ దయచేసి ఈ ఫామ్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. 45,000 దగ్గర ఆపొద్దు. ఎందుకంటే చాలా స్లో అయిపోయింది ఫామ్. ఇట్లయితే మరి మనం దీన్ని ఎదుర్కొనేది ఎలా? ఒకటి. రెండవది, టీడీపీ చేస్తున్న కుట్ర ఏదైతే ఉందో, ఫేక్ ఫామ్లో ఏదైతే రిలీజ్ చేసిందో, మరి దాన్ని ఎదుర్కొనేది ఎలా? కింద నా ఫోన్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్ ఉంది. దయచేసి ఆ ఫోన్ నెంబర్ కూడా హాయ్ అన్న, హలో అన్న, బాగున్నారా అన్న అని మెసేజ్ పెట్టకండి. నాకు తెలుసు మీరందరూ నన్ను బాగా ప్రేమిస్తున్నారు, నాకు తెలుసు నన్ను బాగా ఇష్టపడుతున్నారు, నాకు తెలుసు. కాకపోతే హాయ్ అన్న, హలో అన్న పెట్టడం వల్ల ఏమైంది అంటే 7,200 మెసేజ్లు వచ్చినాయి. అందులో ఏ మెసేజ్ నేను చదవలేను కదా. అందుకే ఖచ్చితంగా ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ అయితేనే మీరు మెసేజ్ చేయండి. ఫోన్లు చేస్తున్నారు, ఫోన్లు చేసి హాయ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు చేస్తున్న పని బాగుంది అంటున్నారు. అది ఎప్పుడు? రాత్రి 2 గంటలకి, 3 గంటలకి. ఆ టైంలో ఆ ఒక్క విషయం చెప్పడానికి మీరు ఫోన్ చేయడం అవసరమా? నేను చెప్పిన కదా ఆల్రెడీ, మీరు నన్ను ప్రేమిస్తున్నారో నాకు తెలుసు. కానీ ఈ ఫోన్లు చేయడం వల్ల ఏంటంటే అన్నెసెసరీగా నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయవలసి వస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఇంపార్టెంట్ ఫోన్ కాల్స్ అదైపోతున్నాయి.
అందుకే దయచేసి ఒకటే విషయం చెప్తున్నా, ఏంటంటే ఈ ఫామ్ని ముందుకు తీసుకెళ్ళండి. జరిగిన అన్యాయానికి జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం చేసేలా మనందరము తప్పకుండా ముందుకు నడవాలి. ఇక్కడ ఆగిపోతే ఏమవుతుంది అంటే ప్రజాస్వామ్యం చచ్చిపోద్ది. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడికి హక్కు, ఈ ఈ ఈ ఎలక్షన్లు, ఈ ఓటు అన్నది వాళ్ళకున్న హక్కు. ప్రపంచంలోనే అతిపెద్ద వెపన్ ఇది ఓటు. ఈ మీ వెపన్ని, అతిపెద్ద వెపన్ని ఎవడో తీసుకెళ్ళి లూటీ చేసిండు. అట్లాంటప్పుడు మనం నిలబడాలా లేదా, కొట్లాడాలా లేదా? లేదన్నా ఆ ఫామ్లో నువ్వు పేర్లు అడుగుతున్నావు, ఫోన్ నెంబర్ అడుగుతున్నావు, మరి మా సీక్రెట్లు అన్నీ బయటకు వస్తాయంటే పంపొద్దు. భయపడే వాళ్ళు పంపకండి నిజంగా. కానీ ఒక్క విషయం ఇంకోటి చెప్తాను, నేను ఆల్రెడీ 3-4 సార్లు చెప్పాను. మీరు పంపించే డేటా నేను బతుకున్నంతవరకు బయటికి రాదు. నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు, ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారి దగ్గర, ముగ్గురి దగ్గర మాత్రమే ఉంటుంది. ఆ డేటా నా దగ్గర నుంచి తీసుకోవాలంటే ఆడెవడో నన్ను చంపే తీసుకోవాలి, నేను బతుకుండంగా అయితే రాదు. ఈ నమ్మకం నా మీద పెట్టుకోండి దయచేసి. ఎందుకంటే నేను ఊకే చిల్లర మాటలు మాట్లాడి చిల్లర వీడియోలు చేసి నేనేదో ఎంటర్టైన్మెంట్ చేసేటోని కాదు, నాకు అది రాదు. నాకు ఖచ్చితంగా నేను ఒక విషయం ఆలోచించానంటే ఆ విషయం మీద నిలబడతా, ఆ విషయం కోసం పోట్లాడతా, ఎంత దూరమైనా వెళ్తా. బొక్కలు ఎరిగినాయి, తల బలిగింది, కాలు చేతులు ఎరిగినాయి, అప్పుడే ఆగలేదు బొచ్చు. ఇందులో ఇప్పుడేమవుతా, పోతే పోయినాయి తొక్కలో ప్రాణాలు. ఏముంది, నేను చస్తే ఏమైనా అవుతుందా? 800 కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో, నేను చస్తే ఏముంది పోయేది. అందుకే కొంచెం జాగ్రత్తగా ఈ ఫామ్ని మీరు తప్పకుండా ఫిల్ చేయండి. డిస్క్రిప్షన్లో ఉంది, డిస్క్రిప్షన్ అంటే ఏంటో తెలుసుకోండి. ఫామ్ ఎట్లా ఫిల్ చేయాలో నేను మొన్న వీడియోలో చెప్పిన, ఆ వీడియో ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి నిజంగానే డిస్క్రిప్షన్ కొంతమంది కనిపిస్తలేదు, కొన్ని యాపిల్ డివైస్లలో ఏందో నాకు వచ్చింది అది. అట్లాంటప్పుడు కింద నా ఫోన్ నెంబర్ ఉంది కదా, వాట్సాప్ నెంబరు, ఆ నెంబర్కి అన్న నాకు లింక్ పంపించండి అని చెప్పేసి పెట్టండి, నేను తప్పకుండా లింక్ పంపిస్తాను. కొంతమంది అంటే 7200 మెసేజ్లు వచ్చినాయి, అందులో చాలామంది పెట్టుంటారు, నేను పంపించలేదు ఆల్రెడీ, ఇప్పుడు కూడా పంపించలేదు వాళ్ళకి. ఎందుకంటే ఆ మెసేజ్ చూస్తున్నాం 1 by 1, ఎంతమంది చూడగలం, పంపించలేదు వాళ్ళకి నేను క్షమాపణలు కోరుతాను. ఎందుకు అంటే హాయ్ అన్న, హలో అన్న మెసేజ్ల కింద మీ మెసేజ్లు మొత్తం దబాయించకపోయినాయి, చూడలేకపోయినాం ఇంతవరకు. ఆల్రెడీ 3 ట్రై చేస్తున్నారు, ఆల్రెడీ ఆ ప్రాసెస్ నడుస్తూనే ఉంది, అయినా కూడా ఇప్పటిదాకా చేయలేకపోయినాం అది. అందుకే దయచేసి ఒకటే విషయము, మీరు ఈ ఫామ్ని ఎంత త్వరగా ముందుకు తీసుకెళ్తే మనం అంత త్వరగా రిప్రజెంటేషన్ ఇద్దాం ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి, ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి. అందుకే తప్పకుండా ఈ ఫామ్ని ముందుకు తీసుకెళ్ళండి. తప్పకుండా ఈ వీడియోని కూడా షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫామ్ గోల్ అనేది వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంది. షేర్ చేయడం కాదు, మీ దగ్గర పట్ల ఉన్న వాళ్ళకి ఫోన్లు కూడా చేసి అన్న ఇట్లా ఉందంటే ఒకసారి చూడు అని చెప్పేసి చెప్పండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఒక మంచి పద్ధతి ఏంటంటే మనం వీడియోని లైక్ చేస్తే ఆ వీడియో ఇంకా ముందరికి వెళ్తుంది. ఇది ఒక మంచి పద్ధతి, తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.